ఆలివ్ రిడ్లే టర్టిల్ సంబంధించి ఇంకొన్ని విశేషాలు. ఒక ఆలివ్ రిడ్లే టర్టిల్, ఫీమేల్ టర్టిల్ వచ్చి ఒక చోట ఎగ్ని హ్యాచ్ చేయాలనుకున్నప్పుడు ఒక బీచ్ దగ్గర శాండ్ని తవ్వి అక్కడే ఎగ్ని హ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. దాదాపు 45 డేస్తో ఆ ప్రాంతంలో ఉండి 120 నుంచి 150 ఎగ్స్ని హ్యాచ్ చేస్తుందంట. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం అక్కడికి రాలేకపోవచ్చు. ఇలాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఒరిస్సాలో గహిర్మాత, రిషికుల్య, దేవి ప్రాంతాల్లో ఎక్కువగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ప్రస్తుతం అయితే రిషికుల్యాకి ఈ సంవత్సరం ఎక్కువ వచ్చాయంట. సో ఈ గుడ్లు పోచ కాకుండా, ప్రిడేటర్స్ వచ్చి తినేయకుండా ఎక్కువ మంది లోకల్ పీపుల్ అక్కడ ఇన్వాల్వ్ చేశారంట, కమ్యూనిటీ పీపుల్ని కూడా. ముఖ్యంగా ప్రిడేటర్స్ వచ్చి తినేయకుండా, ఇతర జీవులు వచ్చి తినేయకుండా, పోచ్ కాకుండా ఇవన్నీ చూడటానికి. దాంతోపాటు ఋషికుల్య ఇప్పుడు బిగ్గెస్ట్ నెస్టింగ్ సైట్ ఏంటంటే ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి. ఇండియాలో ఒరిస్సా బీచెస్, కొన్ని తమిళనాడు బీచెస్, కొన్ని ఆంధ్ర బీచెస్ కాకుండా ఇతర దేశాల్లో చూస్తే కోస్టారికా, మెక్సికో, నికరగోవా, సూరినేమ్. కోస్టారికా దేశం, మెక్సికో, నికరగోవా, సూరినేమ్లో ఎక్కువగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయంట. దాంతోపాటు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ పసిఫిక్, మేజర్గా ఎక్కువ పసిఫిక్ నుంచి వస్తుంటాయి, కొంత అట్లాంటిక్, తర్వాత ఇండియన్ ఓషన్. సో ఆ ప్రాంతాల్లో ట్రావెల్ చేస్తుంటాయి, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్.